సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఇంటి నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలంతా సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ గాంధీనగర్లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ హాల్లో ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్లో కృష్ణా జిల్లాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారు రూపొందించిన ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదగాలన్న సంకల్పంతో స్వయం సహాయక సంఘాల ద్వారా ఎదుగుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. వారు తయారు చేసే ఆహార ఉత్పత్తులతో పాటు ఇతర వస్తువుల నాణ్యతను హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు వేదిక కల్పించిన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులను కలెక్టర్ బాలాజీ అభినందించారు. 9, 10 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతో నైపుణ్యంతో శ్రమించి నాణ్యమైన ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉంచారని, టోకు చిల్లర వ్యాపారులు నాణ్యత నచ్చితేనే వారికి ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. ఒక ఆర్డర్ వచ్చిన తద్వారా వారు వ్యాపారంలో స్థిరపడి 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు గడ్డం రవి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వేదిక కల్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ సద్వినియోగం చేసుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా నిలదొక్కుకోగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి వక్కలగడ్డ శ్రీకాంత్, ఇంకా రజని, వివికే నరసింహారావు, ఈమని దామోదర్రావు, కొత్త దుర్గా శ్రీనివాస్, స్పీడ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో కూడా 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అనే నినాదంతో మహిళా పారిశ్రామికవేత్తలని ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో మనము కొంతమంది స్పిరిటెడ్ ఆంట్రప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేసాం. అంటే స్పిరిటెడ్ ఆంట్రప్రెన్యూర్స్ అంటే ఎవరెవరు నిజంగా జీవితంలో ఎదగాలి అనే నిజంగా పట్టుదలతో ఏదో ఒక బిజినెస్ యాక్టివిటీలో చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి లోన్ అవసరం ఉంటే లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకి ఓన్లీ లోన్తో మనం సరిపెట్టకుండా దాన్ని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి వాళ్ళకి మార్కెట్ లింకేజ్ కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో పని చేస్తున్నాము. దీంట్లో భాగంగా చాలామంది ఆంట్రప్రెన్యూర్స్ మేము వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏమంటే వాళ్ళ దగ్గర చాలా మంచి ప్రోడక్ట్ ఉంది. అంటే అది ఫుడ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, టెక్స్టైల్ ప్రోడక్ట్ ఉండొచ్చు, కొంతమంది క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఇలాంటివి చాలా మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ అవుతుంది అనేది అర్థం చేసుకొని వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఒక బయర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఈ బయర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న స్థాయిలో మేము ఫస్ట్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టినప్పుడు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అందరూ కూడా వచ్చి చూసి ప్రోడక్ట్స్ వాళ్ళందరికీ నచ్చి నిజంగా ఇది వాళ్ళ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ ఫీల్ అయ్యి ఈరోజు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో బిల్డింగ్లో ఒక గాంధీనగర్ విజయవాడలో ఇంకా పెద్ద స్థాయిలో బయర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేసుకునే దానికి వాళ్ళ వంతు సహకారం ఇస్తూ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ రేపు అంటే ఏప్రిల్ 9 మళ్ళీ 10 మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడాను కృష్ణా జిల్లా రూరల్ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేకి పెడతా ఉన్నాం యాక్చువల్లీ. అంటే దీంట్లో ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, టెక్స్టైల్ ప్రోడక్ట్స్, ఎంబ్రాయిడరీ ప్రోడక్ట్స్, మళ్ళీ కొంతవరకు క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ తయారు చేస్తున్నది మా కృష్ణా జిల్లా మహిళా ఆంట్రప్రెన్యూర్సే. దయచేసి అందరూ కూడా ఎక్కువ స్థాయిలో ఈ ఒక బయర్ సెల్లర్ మీట్కి వచ్చి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మన విజయవాడలో ఉన్న హోల్సేలర్స్ ఉండొచ్చు, రీటైలర్స్ ఉండొచ్చు, కామన్ సిటిజన్ ఉండొచ్చు. దయచేసి రండి,
వాళ్ళు నిజంగా జీవితంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ఒక తపనతో, ఒక పట్టుదలతో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆల్ ఇట్ టేక్స్ అట్ టైమ్స్ ఈజ్ జస్ట్ వన్ ఆర్డర్. ఎవరో ఒక మంచి వ్యక్తి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని చూసి బాగుంది అని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ఒక ఆర్డరే రిపీట్ ఆర్డర్ అవుతుంది. వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇంకా నలుగురికి చెప్తారు. సో వాళ్ళ బిజినెస్ స్థిరపడుతుంది. వాళ్ళ బిజినెస్ స్థిరపడిన తర్వాత వాళ్ళు చాలామందికి ఉపాధి ఇవ్వగలుగుతారు. ఒక సామాన్య మహిళని కూడాను ఒక పెద్ద ఆంట్రప్రినర్గా చూడాలి అనేదే ప్రభుత్వ లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ ఒక బయర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేశాము. సో మై హంబల్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ స్పేర్ సమ్ టైం. దయచేసి అందరూ రండి, ప్రోడక్ట్స్ చూడండి, నచ్చితేనే తీసుకోండి, నచ్చితేనే ఆర్డర్ ఇవ్వండి, బట్ ప్లీజ్ రండి. థ్యాంక్ యూ. మీటింగ్ ఇచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే ప్రేక్షకులకి, వ్యాపారస్తులకి అందరికీ నా స్వాగతం అండి. మేము ఒకసారి అనుకోకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ బయర్ సెల్లర్ మీటింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ మీటింగ్ చూసిన తర్వాత మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మాలో కూడా వ్యాపారస్తులు సెల్లర్స్ గురించి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా వంతు సహాయంగా మేము కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, మా ఆదాలో కూడా ఒక 400 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఎక్కడో పెడితే దానికంటే మా ఛాంబర్లో మేము ప్లేస్ ఇస్తాం, మీరు దయచేసి మా ఛాంబర్లో పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రోడక్ట్స్ని చూసి దాని యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి కుదురుతుందని చెప్పినప్పుడే వెంటనే వారు దీనికి స్పందించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటిలోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. దానికి గాను ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత వారు కొత్తగా వారికి లోన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి బయ్యర్స్ని కూడా వెతకడం అనేది చాలా ఒక మంచి పరిణామం. ఇలాగ చేయడం వల్ల వాళ్ళు బయ్యర్స్ని డైరెక్ట్గా మేము వాళ్ళని మీట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మధ్యవర్తులతో ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళకి మంచి ప్రాఫిట్లో చేయడానికి కుదురుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతూ కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటిలోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. దానికి గాను ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత వారు కొత్తగా వారికి లోన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి బయ్యర్స్ని కూడా వెతకడం అనేది చాలా ఒక మంచి పరిణామం. ఇలాగ చేయడం వల్ల వాళ్ళు బయ్యర్స్ని డైరెక్ట్గా మేము వాళ్ళని మీట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మధ్యవర్తులతో ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళకి మంచి ప్రాఫిట్లో చేయడానికి కుదురుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతూ అందరూ కూడా ఈ 2 రోజుల కార్యక్రమాలు రావడంగా మీడియా ముఖంగా అందరికీ తెలియపరుస్తారు.